ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అప్పుడు నిజాంని తరిమి కొట్టడంలో, రజాకార్ని తరిమి కొట్టడంలో నల్గొండ జిల్లా ప్రముఖ పాత్ర పోషించింది. 2000 మంది ఇక్కడనే చనిపోయారు, మన జిల్లా వాళ్ళే. అందులో పోరాటంలో ముందున్న వాళ్ళు ఆ రోజు రావి నారాయణ రెడ్డి కానివ్వండి, మన ఆరుట్ల కమలాదేవి కానీ, రామచంద్రారెడ్డి కానీ, తొలిగా ఉండడం దొడ్డి కమరయ్యకి ఈ సందర్భంగా మనందరం కూడా ఆయనకు నివాళులు అర్పించి ఘనంగా సల్యూట్ చేయాలి. ఎందుకంటే మొట్టమొదటి పోరాటం మొదలుపెట్టినప్పుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, ఆ తర్వాత చాకలి ఐలమ్మ. ఆమె ఒంటరిదైనా సరే పరకాల గడ్డ మీద, వరంగల్ గడ్డ మీద పోరాటం చేసి భర్తను కోల్పోయి, బిడ్డను కోల్పోయి ఈరోజు ఎంతోమంది అమాయకులై ఆడవాళ్ళ మానాలు చూసుకుంటుంటే ఈరోజు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ, మనకు నిజంగా తెలంగాణ వచ్చిన రోజు ఈ స్వతంత్ర దినం. ఈరోజు మనం దీన్ని అఫీషియల్గా నిర్వహించాలని చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ ఉద్యమంలో పలుమార్లు చెప్పాను. ఆంధ్ర పాలకులు కావాలని దీన్ని నిర్వహిస్తలేదు. పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళు అఫీషియల్గా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు తెలుసుకుంటున్నారు. కానీ ఇక్కడ మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చేసుకోకపోవడం దురదృష్టకరం. ఈ సందర్భంగా తప్పకుండా రాబో కాలంలో తెలంగాణ స్వతంత్ర దినోత్సవం సెప్టెంబర్ 17న జరుపుకుందాం. ఈ సందర్భంగా మరొకసారి ఈరోజు ఆనాటి ప్రధానమంత్రి రజాకాల అరాచకాలను చూసి ఉప ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఉండి ఆయనకు ఇన్స్ట్రక్షన్ ఇప్పించి ఈరోజు తెలంగాణ రావడానికి, నిజాముని పారదోలటానికి, రజాకారుని తరిమి కొట్టడానికి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.